ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అంకుల్ మెల్లగా, వేలు కట్ అవుతుంది. సరే. మా అన్నయ్య చూడండి ఎంత ఫాస్ట్ గా కట్ చేస్తున్నారు. మీరు అలాగే చేయండి. నేను ఇప్పుడు కట్ చేస్తాను చూడు. అమ్మా! అయ్యో అయ్యో మావయ్య, నాన్న, అయ్యో ఎంత పని అయిందండి. అయ్యో ఏం పర్లేదు మీరా, జస్ట్ వేలు కట్టేందంతే, వదిలే. అయ్యో అలా అంటారేంటండి? పర్లేదు మీరా, చెప్తున్నాగా. అయ్యో 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 మీరా, ఏం కాలేదు. నా మాట. ఎంత బ్లడ్. ఆ! చూసావా కృష్ణప్రసాద్, మా చెల్లికి నువ్వంటే ప్రాణమయ్యా. ఏంటమ్మా స్పీడు? జాగ్రత్త. అయ్యో అమ్మా, అమ్మా, మా అమ్మకేదో దయ్యం పట్టినట్టుంది. హాయ్ సోదరా. వచ్చిన దగ్గర నుంచి నేను కలుద్దామని ట్రై చేస్తున్నాను అన్నయ్య. మన ఇద్దరం 2 దేశాలు కలిసే బార్డర్ లాంటి వాళ్ళం. కలిసే ఉంటాం, కానీ మధ్యలో బోల్డ్ గస్తీ ఉంటుంది. ఆ గస్తీ అంతా తప్పించుకునేసరికి ఇదిగో ఈ టైం పట్టింది. సర్లే, ఇంకేంటి సోదరా? నువ్వే చెప్పరా. చెప్పే ఇంట్రెస్టింగ్ స్టోరీ నీ దగ్గర పెట్టుకుని నన్ను అడుగుతావేంటి సోదరా? అరే చెర్రీ, ఏది నువ్వు తిన్నగా మాట్లాడవా? ఎంతటి వారినైనా కన్ఫ్యూజ్ చేయడమే నీ ధ్యేయమా? అది కాదన్నాయ్, నీది ఒక లవ్ స్టోరీ నడుస్తుందని చెప్పావు కదా. ఆ గుడి దగ్గర ప్రపోజ్ చేస్తే ఆ మధ్యలో ఎవడో ఈడియట్ వచ్చేసి కొట్టి తీసుకెళ్లిపోయాడన్నావు కదా. ఆ లవ్ స్టోరీ ఎంతవరకు వచ్చింది? ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడుంది? అదే ఐ మీన్ ఈ ఊళ్ళోనే ఉందా, లేకపోతే ఆ ఈడియట్ ఏదైనా ఊరికి పంపించేశాడా? అరే ఎక్కడో కాదురా, మీ ఇంట్లోనే ఉంది. అది ఎవరో కాదు, భూమి అని చెప్పాననుకో, నువ్వు టామ్ టామ్ అని డప్పేస్తావు. అది అనవసరంగా భూమికి ఇబ్బంది అవుతుంది. అందుకే కదా నీకు పేరు చెప్పలేకపోతున్నాను. ఏంటన్నాయ్, అడిగితే ఏం చెప్పవేంటి? ఏంటి ఆ అమ్మాయి గురించి అడగగానే ట్రాన్స్లోకి వెళ్ళిపోయావా ఏంటి? కాశ్మీర్ కొండల దాకా వెళ్ళిపోయి డ్యూయట్ వేసుకుంటున్నట్టున్నావు. పోరా, ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను. నువ్వు ఇక్కడే ఉన్నావు, ఆ అమ్మాయి ఎక్కడుంది అని అడుగుతున్నాను, అది చెప్పు. ఎక్కడుందా? ఆ అమ్మాయి కూడా ఇక్కడే ఉందిరా. ఇక్కడే ఉందా? ఇక్కడే మీన్స్ అంటే ఈ సిటీలో ఉందా? ఆమె రైట్? యా, యూర్ రైట్. అంటే నువ్వు ప్రపోజ్ చేశావు, తన నుంచి రిప్లై వచ్చేలోపు వాడెవడో వచ్చి అడ్డుకున్నాడన్నావు కదా. ఆ తర్వాత నువ్వు మళ్ళీ ఆ అమ్మాయిని కలిసావా? చాలాసార్లు కలిశాన్రా. వావ్, సూపర్. అయితే ఆ అమ్మాయి ఐ లవ్ యూ టూ అని నీకు స్వీట్ రిప్లై ఇచ్చేసిందన్నమాట. అయినా నిన్ను కాదనుకునే వాళ్ళు ఎవరున్నారన్నయ్య? నువ్వు ఐ లవ్ యూ అనగానే అమాంతం నిన్ను ముద్దు పెట్టుకోరు? హలో హలో హలో, హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్. ఇంకా అంత దూరం వెళ్ళలేదురా. అదేంటన్నయ్య అంత మాట అనేసావు?
మరి ఆ అమ్మాయి రిప్లై ఏంటి? అరే చెప్పటం లేదురా. ఆ, తను చేసే చేష్టలన్నీ నేను ఇష్టమని చెప్తున్నాయి. ఆ, కానీ నోరు విప్పి ఆ అమ్మాయి ఐ లవ్ యూ అని చెప్పడం లేదు. అవునా? చేష్టలు ఇష్టం అన్నా నోరు కష్టం ఉంటుందా? ఇదేదో ఒక పజిల్లా ఉందే. దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? ఎలా? అనయ్య, ఒక ఐడియా. వజ్రాన్ని వజ్రంతోటే కోయాలన్నట్టు అలాగే నోటిని నోటితోనే కొట్టాలి. ఒరే జీనియస్, కాస్త అర్థమయ్యేటట్టు చెప్పరా. ఏం లేదన్నాయ్, ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుందో లేదో తన నోటితో తను చెప్పకపోయినా నువ్వు తెలుసుకోవాలి. అంతే కదా? ఆ, నువ్వు తెలుసుకోవచ్చు. ఈసారి ఎదురైనప్పుడు గట్టిగా ఒక ముద్దు పెట్టేసి. ఆ? ఏం మాట్లాడుతున్నావురా? కుదరదు. ఫ్యాక్ట్ అన్నయ్యా, నిజంగా చెప్తున్నా. సోదరా, నేను చెప్పేది విను. ఏ అమ్మాయి అయినా ఇష్టం లేని వాడు ముద్దు పెడితే లాగి పెట్టి మరీ ఒక్కటి కొడుతుంది. అదే ముద్దు పెట్టిన వాడు ఇష్టమైతే సిగ్గుపడుతుంది. అంతే, ఆ సిగ్గే తనకు కూడా మనం ఇష్టమని చెప్పేస్తుంది. అమ్మో, ఈ అన్నాదమ్ములిద్దరూ కలిసి ఏదో మాట్లాడుకుంటున్నారేంటి? నా గురించి కాదు కదా. నువ్వు చెప్తుందేదో కరెక్టే అనిపిస్తుందిరా. ఆ, అనిపిస్తుంది. నేనంటే ఇష్టమైతే ఉమ్, ముద్దు పెట్టాక కూడా ఆ అమ్మాయి నన్ను కొట్టదు. కొట్టకపోవడమే కాదన్నాయి, బోనస్గా సిగ్గు కూడా పడుతుంది. హ్మ్? ఆ, అలా సిగ్గుపడుతూ నిలబడిందంటే ఆ అమ్మాయి ఐ లవ్ యూ అని చెప్పకుండానే చెప్పేసినట్టు. హా? ఆ, నిజమేరా, ఇదేదో బానే ఉంది. ఫాలో అయిపోతాను. చూసావా, ఐఎమ్ లవ్ గురు అన్నావు. ఎలాంటి సిచ్యువేషన్స్ లో అయినా ఇలాంటి సింపుల్ సొల్యూషన్స్ చెప్పేస్తాను. సూపర్ రా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. అనే, నువ్వు అర్జెంటుగా వెళ్ళి ఆ ముద్దు పెట్టే పనిని గట్టిగా ప్లాన్ చేయి, సరేనా? వెళ్ళు 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 ఫాలో వెళ్ళు అయిపోతాను. వెళ్ళు వెళ్ళు. అయ్యో, నా మువ్వ ఒంటరిగా వచ్చేస్తుంది. ఒంటరిగా వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకూడదురా చెర్రీ. లగెత్తరా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.